హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మీకు ఆల్రెడీ సెటప్ చూసి థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ లో ఎవ్రీ ఇయర్ ఇలా టెక్ డే అనేది ఆర్గనైజ్ చేస్తారు. బెస్ట్ థింగ్ ఏంట్రా అంటే ఈసారి ఈ ఆర్గనైజింగ్ కమిటీలో నేను కూడా ఉండడము. ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్ గా నడవాలంటే బ్యాక్ లో ఎంత మంది కష్టపడతారో నాకైతే ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. ఫస్ట్ టైం నేను ఇలా పార్టిసిపేట్ చేయడము. అసలు ముందు రోజే మేము వచ్చి ఇలా రిహార్సల్స్ చేయడం కానీ, మొత్తం మైకులు కానీ ఇలాంటివన్నీ ఒక ఎక్స్టర్నల్ కంపెనీ ఉన్నప్పటికీ వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, అందరు స్పీకర్స్ ప్రజెంటేషన్స్ అన్నీ సిస్టంలోకి లోడ్ చేసి ప్రజెంట్ అవుతుందా లేదా ఇవన్నీ చెక్ చేయడం కానీ, ఇలా పోస్ట్ ఇట్స్ ఎక్కడన్నా పెట్టడం కానీ, ఇవన్నీ నాకు ఫస్ట్ టైం నేను చేశాను. అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇలా ఆర్గనైజ్ చేయడము. అపార్ట్ ఫ్రమ్ వర్క్ ఏదో కొత్తగా చేస్తున్నానంటే చాలా ఎగ్జైటింగ్ అండ్ హ్యాపీగా అనిపించింది. టుగెదర్ మేము ఒక 5 people ఈ ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నామన్నమాట. అండ్ మా కోసం ఈ రిహార్సల్స్ కి వచ్చిన వాళ్ళందరూ కోసం మంచిగా ఫికా అయితే అరేంజ్ చేశారు. కెనాల్ బుల్లర్, ఇంకా కాఫీ అలాంటివి. ముందు రోజు నైట్ ఇవన్నీ అరేంజ్ చేసేసి మేము కొంచెం 7:30 అలా ఇంటికి వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ మాలో కొంతమంది 7కే వచ్చారు. నేనైతే 7:30కి వచ్చాను అనమాట. ఈవెంట్ స్టార్ట్ అయితే 8:30కి. సో రాగానే నా కార్డ్ పిక్ చేసేసుకొని ఇంకా తర్వాత మా క్రూ అందరికీ కూడా మంచి టీషర్ట్స్ ఆర్డర్ చేసుకున్నాము సిమిలర్ గా. సో ఇలా అందరం ఒకే కలర్ లో టీషర్ట్స్ వేసేసుకొని ఇంకా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఐడి కార్డ్స్ని ఇవ్వడం కానీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో క్లియర్గా డైరెక్ట్ చేయడం కానీ, జాకెట్స్ ఎక్కడ పెట్టుకోవాలి, కాఫీ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అజెండా ఏంటి, ఇవన్నీ డైరెక్ట్ చేసామన్నమాట. చూస్తూ ఉండగానే ఒక్కరి తర్వాత ఒకరు వెంటనే అందరు వచ్చేసారు. 8:30కి ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారనమాట. సో పర్ఫెక్ట్ టైంకి మెయింటైన్ చేయడం అంటే మనం స్వీడిష్ వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి. 8 కంటే ఖచ్చితంగా 2 seconds 3 seconds ముందే ఉంటారు వీళ్ళు. పంచువాలిటీకి మారు పేరు అనమాట. సో అలా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు ఈ ఈవెంట్కి ఈవిడైతే మోడరేటర్గా వచ్చింది. సో ఇదే కాకుండా ఇంకా మా డిపార్ట్మెంట్ హెడ్ ఫస్ట్ మాట్లాడడంతో స్టార్ట్ చేసి, మళ్ళీ ఇంకా తర్వాత ఒక్కొక్క స్పీకరు వాళ్ళ ఏరియాస్లో వాళ్ళు ఏఐని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా ఎవ్రీ ఇయర్ అది బిల్డ్ అవుతూ వచ్చిందో షేర్ చేసుకున్నారు. అసలు ఈ ఈవెంట్ ఎందుకు చేస్తారంటే మన డిపార్ట్మెంట్స్లో కానీ, మన కంపెనీలో లేకపోతే వేరే కంపెనీస్లో యూజ్ చేస్తున్న టెక్నిక్స్ కానీ, టూల్స్ కానీ ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. ఒక్కొక్కసారి చెప్పలేము, మన పక్క డిపార్ట్మెంట్లోనే మంచి టూల్స్ వాడుతూ ఉండి మనకు తెలియకపోవచ్చు. సో అవన్నీ ఈ ప్లాట్ఫామ్ మీద మనం గన వచ్చి పార్టిసిపేట్ చేసామంటే వీ కెన్ నో మెనీ థింగ్స్. మెయిన్ స్టేజ్లో స్పీకర్స్ మాట్లాడడమే కాకుండా ఇలా చిన్న బూత్స్ పెట్టుకొని కూడా వాళ్ళు చేసినవన్నీ డిస్ప్లే చేస్తారనమాట. ఇంక ఇదే కాకుండా ఇలాంటి ఈవెంట్స్లో మెయిన్ పార్ట్ ఏంట్రా అంటే నెట్వర్కింగ్. మనకి తెలియని వాళ్ళని ఎంతమందినో కలవచ్చు, ఇంకా అలాగే నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు, బయట ఏం జరుగుతుందో మంచిగా అవేర్నెస్ వస్తుంది అనమాట. మెయిన్ స్టేజ్ అలా బూత్స్ తో పాటు ఇలా చిన్న స్టేజ్ అంటే ఎక్స్పో స్టేజ్ అంటారనమాట. ఇక్కడ కూడా కొన్ని ప్రెజెంటేషన్స్ జరిగాయి. సో మార్నింగ్ కొన్ని ప్రెజెంటేషన్స్ అయిపోగానే ఇలా ఫికా టైం అయితే అయిపోయింది. మంచి ఫ్రూట్స్, ఇంకా అలాగే పెప్పర్ బిస్కెట్స్ అండ్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ మనం బేసికలీ నెట్వర్కింగ్ ని పెంచుకోవడమే అనమాట ఇలాంటి టెక్ డేస్ యొక్క మెయిన్ గోల్. ఇంకా మార్నింగ్ చిన్న స్టేజ్లో ఇంకొన్ని ప్రెజెంటేషన్స్ చూసేసాక ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. ఈ ఈవెంట్ని అటెండ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా లంచ్ ప్రొవైడ్ చేశారనమాట చిన్న బౌల్లో. లంచ్ తర్వాత మళ్ళీ అందరూ బ్యాక్ టు మెయిన్ స్టేజ్కి వచ్చారనమాట. సో అందరూ అలా గ్యాదర్ అయిపోయాక మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ మెయిన్ స్టేజ్లో ఒక 3-4 ప్రెజెంటేషన్స్ జరిగి, మళ్ళీ ఎక్స్పో స్టేజ్లో ఇంకొక 3-4 ప్రెజెంటేషన్స్ జరిగి ఫుల్ డే అంతా కూడా బిజీగా క్రౌడెడ్గా గడిచిందనమాట. ఏంట్రా ఇంతమంది స్పీకర్స్ లో ఒక్క లేడీ స్పీకర్ కూడా లేదా అని అనుకునే లోపలే ఒక లేడీ స్పీకర్ వచ్చిందనమాట. అది కూడా ప్రెగ్నెంట్ గా వచ్చి ప్రెజెంట్ చేసింది. చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు. అనుకున్నట్టుగానే అసలు అన్ని పర్ఫెక్ట్ స్కెడ్యూల్ లో జరిగాయి. ఏ ఒక్క స్పీకర్ కూడా టైం ని ఎగ్జీడ్ చేసి ప్రెజెంట్ చేయలేదు. కరెక్ట్ టైం కి ఎండ్ అయ్యింది అనమాట మొత్తం డే కూడా. అదొక్కటి ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నందుకు మా అందరికి చాలా హ్యాపీనెస్ నిచ్చింది. ఈ లోపే అయిపోలేదండి, ఇంకా మధ్యాహ్నం కూడా ఫికా పెట్టారు. అది కూడా క్రిస్మస్ స్టార్ట్
కాకముందే మాకైతే యుల్ఫికా అనేసి ఇలా టేబుల్ నిండా చాక్లెట్స్, ఇంకా అదే కాకుండా సాఫ్రాన్ బుల్లార్తో నింపేశారు. సో కాఫీతో మంచిగా ఎంజాయ్ చేశాను. మన రొటీన్ స్కెడ్యూల్ నుంచి, వర్క్ మోడ్ నుంచి ఇలాంటి ఈవెంట్స్కి అయితే పక్కా అటెండ్ అవ్వమంట నేనైతే. ఎందుకంటే మన రొటీన్ వర్క్స్లో పడిపోయి కెరియర్ గ్రోత్ మీద కానీ, లేకపోతే నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్, బయట ఏ టూల్స్ ఫేమస్లో ఉన్నాయి, ఏఐ ఎలా అడ్వాన్స్ అవుతుంది, ఇవన్నీ అసలు ఆలోచించమన్నమాట. సో ఎప్పుడైతే మనం ఇలా బయటకు వచ్చి మన నెట్వర్కింగ్ని పెంచుకుంటామో అప్పుడు ఇవన్నీ కొంచెం మనకి బాగా అర్థమయ్యి మనం నెక్స్ట్ కెరియర్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, మేబీ నీడెడ్ ఎడ్యుకేషన్ ఏమన్నా చెయ్యాలా, ఇవన్నీ అర్థమవుతుంది. ఐటీ ప్లాట్ఫామ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చి ఎక్కడైనా ఇలాంటి టెక్ డేస్ జరుగుతుంటే మాత్రం డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయండి. మంచి అవేర్నెస్ వస్తుంది, బయట మార్కెట్ ఎలా ఉంది, ఏ టూల్స్ వాడుతున్నారు ఏంటి అనేసి. మ్యాండేటరీ కోర్స్ అంటే తప్ప మనం ఇలాంటి వాటికి ఎప్పుడు వెళ్ళము, మ్యాండేటరీ ఈవెంట్ అంటే కానీ వెళ్ళము. నాకు ఎస్పెషలీ ఈ వర్చువల్ రియాలిటీని ట్రై చేయడం చాలా బాగా నచ్చింది అనమాట. ఈవెన్ దో ఆర్గనైజింగ్ క్రూలో పార్ట్ అయినప్పటికీ నేను కూడా కూర్చొని ఆల్మోస్ట్ అన్ని ప్రెజెంటేషన్స్ విన్నాను. ఇంకా అది కాకుండా అన్ని బూత్స్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకున్నాను. డెఫినెట్లీ ఇది నాకు కూడా యూస్ఫుల్లే కదా. కాకపోతే ఇంకొక బెనిఫిట్ ఏం ఫీల్ అయ్యానంటే ఈ ఆర్గనైజింగ్ క్రూలో ఉండడం వలన ఈ బ్యాక్ సెటప్ కానీ, లేకపోతే నేను అలా బయటికి వెళ్ళి స్నీక్ పీక్ చేసి మళ్ళీ లోపలికి రావడం కానీ, ఇవన్నీ నాకు చాలా బెనిఫిట్ అండ్ హ్యాపీ అనిపించింది. ఫైనలీ ఎండ్ ఆఫ్ ద డేకి అయితే వచ్చేసాము. సో మళ్ళీ మా డిపార్ట్మెంట్ హెడ్ని పిలిచి ఇంకా డేని వ్రాపప్ చేసేసామన్నమాట. ఎండింగ్ వర్డ్స్లో ఇంకా మా పేర్లన్నీ కూడా ఇంక్లూడ్ చేసి థ్యాంక్స్ చెప్పడం ఆర్గనైజింగ్ క్రూకి చాలా హ్యాపీ అనిపించింది. అఫ్ కోర్స్ నాకైతే ఇది ఫస్ట్ టైం నేను ఇలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, బట్ ఇట్ గేవ్ మీ మోర్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్సో మోటివేషన్ అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు డూ ఇట్. టెక్ డే క్రూ అంతా కలిపి మంచి ఫొటోస్, వీడియోస్ తీసేసుకొని ఆ డేని అలా ఎండ్ చేసామన్నమాట. సో ఈ వీడియోని కూడా మనం ఇంతటితో ఎండ్ చేసేద్దాము. నేను షేర్ చేసిన టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బై బాయ్.